అండి. ఏం పేరు మీ పేరు? మా పేరు శరభయ్య అండి. ఓకే, ఏం చేస్తారు మీరు? నేను మేస్త్రి పని చేస్తానండి, ఉప్పెర పని చేస్తా. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తాను? గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని మాకు కోరిక ఉందండి. ఎందువల్ల అంటే ఈ కేసీఆర్ అన్ని మోసాలు చేసిండు. ఏంది ఈ పథకం అండు ఆ పథకం అండు, ఏ పథకం లేదు. బీసీ పథకం అన్నాడు, బీసీ పథకం లేదు. ఏంది కేసీఆర్ మళ్ళా రెండోది ఏం చేసిండు, స్టూడెంట్స్ మోసం చేసిండు. పేదవాళ్ళ ఇళ్ళల్లో మనిషికి ఇంటికొక్కటికి 2-3 పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. ఏంది ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలా, ఇచ్చిండా ఇవ్వలా. ఎవరికి ఇచ్చిండు? డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ ఎమ్మటి ఉన్న వాళ్ళకి వాను వాళ్ళకి ఇచ్చిండు. ఎవరికన్నా ఇచ్చిండా? నాలాంటి దైద్యులకు ఎవరికన్నా ఇచ్చిండని అంటే దానికి సవాల్ చేసి మేము మాట్లాడతాం, ఎదురుగా మేము కొట్లాడతాం. కానీ ఈ గవర్నమెంట్ ఎంత పెందలాడి పోతే అంత మంచిదని నేను కృతజ్ఞతలు చెప్తాను. నేను అది అవును ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినాయి, మాకు ఇండ్లు ఇచ్చినవి కూడా ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన గుడిసెలు పట్టుకొని మేము ఏలాడుతున్నాం. కానీ ఆయన ఇచ్చింది ఏమన్నా ఉంటే తిరుమలాయపాలెం మండలం మాది, తెడ్లపాడు గ్రామం. ఏంది తిరుమలాయపాలెం మండలంలో మండలానికి ఎన్ని ఉన్నాయి ఊర్లు? 24 ఉన్నాయి. 24 ఊళ్ళలో ఎన్ని ఊళ్ళకి ఇచ్చిండు ఇండ్లు? ఏంది అసలు లెక్క ఏంది? దాని వ్యవహారం ఏంది? తేలిపోవాలి అది లెక్క. ఓకే, మరి ఈసారి మన ఖమ్మం జిల్లాలో ఎవరు వస్తారు అనుకుంటున్నాం? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పక్కా. తుమ్మల నాగేశ్వరరావు గారు పోతాడు. అసలు మొదలే పోతుంది ఈ దమ్ము, మొదలే పోద్ది, కారు మొదలే పోద్ది, ఉడుచుకొని పోద్ది. ఈ బెల్ట్ షాపులు చేపట్టికి ఏంది మాలాంటి వాడు సామాన్యమైన వాడు బతకడానికి వీళ్ళే కూడా పోతుంది. ఈ దమ్ము కనుక మనం వాడిని ఓటేసి గెలిపించినాం అనుకో, మన చెప్పు తీసుకొని మనమే కొట్టుకో. ఏంది అది ఏంది మా ఓటు చెయ్యి గుర్తుకి నేను వేసేదేయక. ఏం పేరు అంటే మీ పేరు? కనకమ్మ. ఏం చేస్తారు మీరు? అట్టిపండ్లు అమ్ముతాం. అట్టిపండ్లు అమ్ముతారు. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తుంది? కాంగ్రెస్ వస్తుంది. ఎందువల్ల అంటే అలా? ఆయన మంచి పనులు చేసిండుగా, అందుకోసం వచ్చి. ఓకే, మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం చూసారు కదా మీరు, బీఆర్ఎస్ది, కేసీఆర్ గారిది, ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించలే. ఏం రాలేదు మీకు? ఏం అందలేదు? ఏం సంక్షేమ? ఎవరికేం జాబులు ఇచ్చిండు, ఎవరికేం చేపించిండు, ఎవరికి ఇల్లు కట్టించిండు, ఏం చేసిండు? ఏం చేయలేదు కదా. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? మేము అట్టిపండ్లు అమ్ముతాం. అట్టిపండ్లు అమ్ముతూ ఉంటారా? మరి మీకేం సంక్షేమ పథకాలు లాంటి ఏం రాలేదా? రాలే. ఇల్లు రాలే? డబుల్ బెడ్రూమ్ ఏం రాలే. ఏం రాలేదా? ఏం రాలే. మాకు రూపాయి కూడా ఎవరు ఇవ్వలే. ఓకే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నా, ఇల్లు అవన్నీ వస్తాయి అనుకుంటున్నా. రాపోయినా ఏం లేదు, మంచిగా ఉంటే చాలు. రేట్లు ఎక్కకుండా మంచిగా ఉంటే చాలు, అంతే కదా. రేట్లు చాలా ఎక్కువ, అన్ని రేట్లు పెరిగినాయి. 3 మొత్తం లేనాడు 1350 పెట్టి తెచ్చి మేము తినాలంటే ఏం తెచ్చుకొని 5 కేజీలు కోట బియ్యం 6 కేజీలు ఇస్తే అవి సరిపోతాయి. అట్టిపండ్లు ఇగో కాలేళ్ళు అడుక్కో కట్టుకోవటం, ఒంటి మెగ్గొట్టము. వెనక కొడుకులు లేరా, మొగుడు లేడా, ఏవి అటబోతారు. వచ్చిన డబుల్ బెడ్రూమ్కే టిక్కులు పెట్టి ఉండోడుకే పెట్టి రాకపోతే మటుకే కాంగ్రెస్ ఉన్న హాయిగా ఉంది. కోట చీరలనయ్యా నేను ఎత్తు కట్టుకున్నాను. రేట్లు ఎంత ఉన్నాయి అప్పుడు? అసలే 400 పెట్టి తెచ్చుకోలేకపోయాను. 400 పెట్టి తెచ్చుకోలేకపోయాను. ఇప్పుడు 1350. మరి ఏం చేస్తావు? ఇక ఏం జనాలు గడి జనాలా? మరి ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెసే రావాలా, వచ్చిన రేపటి దానికి వద్దటమే పక్క రావాలా. వచ్చినప్పుడు వాళ్ళు గుండె మీద చేశారు, మేము డబుల్ బెడ్రూమ్ తెచ్చుకుంటాం. చీరలు రాసి పెడుతున్నారు, బిర్యానీ మేము పోతున్నావా? బిర్యానీ అన్న తింటలేదు, పొడొచ్చి కాల్చి వాళ్ళ బిర్యానీ అన్న బిర్యానీ అవి పెట్టి టీ పోంచి ఒకరికి చికెన్ ఇచ్చి మలుపుకోవటం గెలిచాక మరి మొహమే చోట్ల. తుమ్మల నాగేశ్వరరావు గారు గెలుతారు అనుకుంటున్నారు ఖమ్మంలో? పక్కా వస్తాడు. మీరే అనుకుంటారు గెలుతారు తుమ్మల నాగేశ్వరరావు? మాకు పొంగులేటి ఆయన గెలిచినట్టే, ఆయన వేసినాడే గెలిచిండు. మీ పేరు? కాజమియా. ఓకే, ఏం చేస్తారు మీరు? సుతార్ మేస్త్రి. ఓకే, ఈసారి మరి ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాం? కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలా. ఎందుకు బాబాయ్ రావాలంటే? ఎందుకంటే అష్టం లేని చేయికి నడవద్దు, చేతులు ఉంటేనే పని చేస్తాం, చేయలేకపోతే పని చేయలేం. చెప్పు, కారు ఉంటే కారుతో గుద్దేస్తాం జనాన్ని. చెప్పు మరి, చేయి కావాలన్నా కారు కావాలన్నా చెప్పు. మరి నువ్వు ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన చూసావు, ఎలా అనిపించింది?
కేసీఆర్ పరిపాలన ఈ రోజు 10 సంవత్సరాలు చేసాం. వినండి, కాంగ్రెస్ గవర్నమెంట్ నేను పుట్టిన పెరిగిన కానీ చూస్తాను మా తండ్రి తాతలు ముత్తాతల నుంచి. మరి ఏది గొప్పది? ఇప్పుడు పుట్టిన వాళ్ళు గొప్పలా అప్పుడు గొప్పలా? ఏది గొప్పతనం కావాలి మనకి? కాంగ్రెస్. అది మన జీవితం. ఓకే, ఎవరికి వేస్తాం మనం ఓటు? అస్సాం. ఓకే, ఎవరికి వెళ్తాను అనుకుంటున్నావు? అజయ్ కుమార్ గారా, తుమ్మల నాగేశ్వరరావు గారా? తుమ్మల నాగేశ్వర గారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి వెళ్తాను అనుకుంటున్నారా? పక్కా. ఓకే, మరి పువ్వాడ అజయ్ కుమార్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? పరిపాలన అంటే పేదోళ్ళకి చూడాలా. ఓకే, ఒకటి ఇప్పుడు ఉన్నోళ్ళు చూసుకుంటే ఎట్లా? మనాడు పేద పేదలు బండి మీద గిన్నె మీద రోడ్ల మీద నడుస్తుంటే వాడు ఇలాంటి వాళ్ళు వాటి కాపాడుకుంటే వస్తారు. కానీ ఏది లేకుండా ఏంటంటే అది లెక్క కాదు. అది. నమస్తే, మీ పేరు? హసరుద్దీన్. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మన గవర్నమెంట్లో కాంగ్రెస్ కన్ఫామ్ అయింది. ఎందుకన్నా? ఎందుకంటే గవర్నమెంట్ చేసేది బాగాలేదు, పేదలకు ఏం చేసేది లేదు కేసీఆర్ గారు. అది. ఓకే, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇంతకుముందు బాగానే నడిచింది, పేదవాళ్ళకి ఇళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏదీ లేదు పేదవాడికి 10 సంవత్సరాల నుంచి. ఓకే అన్న, మరి మన కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన బాగానే ఉంది, కానీ ఈ పేదల వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చింది. అది రైతు బంధు అని ఎకరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అలా అన్నాడు. ఓకే, అంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు? అంతకుముందు ఇప్పుడు చెప్తున్నారు, అంతకుముందు చెప్పలేదుగా. అది. మరి ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఖమ్మంలో? పువ్వాడ అజయ్ కుమార్ గారా, తుమ్మల నాగేశ్వరరావు గారు? తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎలా చేశారు మరి పరిపాలన? అదంతా జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళు అంతే అంటారు. మీ ఓటు ఎవరికన్నా ఫైనల్గా? ఎవరైతే అట్లా కాదు. మీ పేరన్నా? సాంబశివరాజు. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్. ఎందువల్ల అన్నా? కొన్ని పనులు ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడం వల్ల అలా జరిగింది. కంపల్సరీగా కాంగ్రెస్ రావాలి. పొంగులేటి సీన్ అన్న కానీ తుమ్మల గారు కానీ గెలవాలి. ఓల్డ్ బస్ స్టాండ్ ఏదో మొన్న ఏదో రాజకీయంగా ఇచ్చాడు, కానీ బొచ్చులను పెట్టి కొట్టించాడు మమ్మల్ని. ఏం పని చేసామని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ అన్ని పనులు అన్నీ దోచుకోవటం. ఇక్కడ అడిగితే కొట్టడం. అందుకనే కాంగ్రెస్కి వేయాలి పక్క. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్నీ మారుతాయి అనుకుంటారు. చూద్దాం, ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వటం వల్ల పోయేదేముంది. ఇప్పుడు మనిషిని 2 సార్లు ఇచ్చాము, ఈయనేమో ఉద్ధరించాడు. సో ఒక్కసారి వాళ్ళకు కూడా ఇస్తే దాన్ని సాల్వ్ చేస్తారని కొన్ని ఉన్నాయి ఉద్యోగాలు. కానీ చాలామంది నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు రాక కార్లు తోలుకుంటున్నారు. వాళ్ళు ఎంప్లాయీ ఒక్కళ్ళు కూడా మంచిగా ఏది MBA చేసినోడు కారు తోలుతున్నాడు అంటే ఏంటి అసలు దాని అర్థం? మన వెనకబడ్డట్టే కదా. ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం. కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది? నాట్ బ్యాడ్, అంటే చేయలేదని కాదు, కొన్ని మంచివి ఉన్నాయి, కానీ దోచుకోవటం ఎక్కువైంది. ఖమ్మం వరకు నాకు తెలిసి, మేము ఉంటుంది ఖమ్మంలో, ఇక్కడ దోచుకోవటం ఎక్కువ అవుతుంది. దానికి తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి? 100%. ఓకే, 100% గెలుస్తారు అనుకుంటున్నాను. డ్యామ్ షూర్గా. ఓకే, ఫైనల్గా ఆ సీఎం ఎవరైతే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారు? సీఎం అంటే ఇక ఈ కాంగ్రెస్లో కొంచెం ఉంది. రేవంత్ కానీ డ్యామ్ షూర్గా అతనైతే కొంచెం. నమస్తే, మీ పేరన్నా? చైతన్య. చైతన్య గారు ఏం చేస్తారన్నా? మంది సెల్పెంట్ మాది. మనకి ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది కాబట్టి కొత్తగా వస్తే బాగుండు అనిపిస్తుంది మాకైతే. ఏంది? కాంగ్రెస్ బీజేపీ? కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందువల్ల అనాలా? 10 సంవత్సరాలు చేసిరు, చూసినాం, అయిపోయిందిగా. కొత్తగా వస్తే ఎలా ఉంటుందో చూద్దామని అంతే. ఓకే, మన కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది అన్న? బెటరే, కానీ అంత బెటర్ లేదు. పర్లేదు, చేయాల్సింది చేసిండు. ఓకే, ఎలాంటి పథకాలు? సంక్షేమ పథకాలు కానీ? సంక్షేమ పథకాలు అంటే ఏముంది బ్రో, రైతు బంధు తప్ప ఏం చేసిండు? ఒకటేగా చేసింది. దళిత బంధు కానీ? దళిత బంధు అంటే ఇప్పుడు దళితులకు 10 లక్షలు ఇచ్చిండు.
బీసీలకు ఏమి ఇచ్చిండు? ఏమీ లేవు. అంటే ఒక లేదు, అది ఎవరిని మన అందులో బీసీలో కూడా వీళ్ళు చాకలోళ్ళు వడ్రులకని వాళ్ళకే ఇచ్చిండు. కానీ మిగతా కులాలకి ఇలా ఎన్ని కులాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. అందులో 3 కులాలకే ఇచ్చుకుంటూ పోయిండు. మిగతా కులాలు ఉన్నాయి కదా, మరి చాలా కులాలు ఉన్నాయి, 16-17 కులాలు ఉన్నాయి. వాళ్ళందరినీ బాధ పెట్టినట్టేగా. మరి ఈసారి మన ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మన ఎక్స్ఎమ్మెల్యే గారు. లేదు బ్రో, ఎందువల్ల? చేసింది ఏం లేదు బ్రో, మన దగ్గర ఖమ్మం అయితే చేసింది ఏం లేదు. తన నాగేశ్వరరావు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. గత 10 సంవత్సరాల క్రితం చేసిండుగా, ఇంతకుముందు టీడీపీ హయాంలో చేసిండు. అంత అభివృద్ధి మొత్తం ఖమ్మంలో ఉన్న అభివృద్ధి మొత్తం తుమ్మలదే. మళ్ళీ వచ్చే అవకాశం. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు శాంతయ్య. ఏం చేస్తారు మీరు? నేను ఆటో తోలుతా. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెసే ఫామ్ అవుతుంది. ఎందువల్ల అన్న? వాళ్ళు చేసిన పరిపాలన ఏం బాగలేదు కాబట్టి. వాళ్ళు చేసిన పరిపాలన ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేరించలే. వాళ్ళు మొత్తం రౌడీజం, దాదాగిరి, దందాగిరి ఇవే సరిపోయినాయి తప్ప వాళ్ళు ఏ ప్రభుత్వాలు వాళ్ళు మనకు చేసిన మెయిన్ ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి వేస్తారు సార్. కాంగ్రెస్ వస్తే మరి అన్నీ మారుతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా మారుతాయి. ఓకేనా? రేపు ఖమ్మం జిల్లాలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? పువ్వాడ అజయ్ కుమార్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్తారు. ఎందువల్ల అన్న? ఇంకా అదంతా ఆయన మీద కొద్దిగా వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలు ఏమి అందలేదన్న? అస్సలు ఏం లేవు. వాళ్ళకే సరిపోయినాయి. మన దాకా పెట్టలే ఎవరు. వాళ్ళకే సరిపోయింది. వాళ్ళు ఏమి ఇచ్చే పరిస్థితులు వాళ్ళు లేరు. వాళ్ళు పంచుకోవడం సరిపోయింది, వాళ్ళు కొట్టుకోవడం సరిపోతుంది. అంతేగాని మనకేమీ లేదు. ఓకే, ఫైనల్గా ఏ పార్టీ గెలిస్తే మన తెలంగాణ అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళకి 2 సార్లు ఛాన్స్ ఇచ్చినాం. వాళ్ళు మనకేం చేయకపోగా ఇప్పుడు వీళ్ళకి కూడా మళ్ళీ అవకాశం ఇస్తే వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేయకపోతే వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఓకేనా? మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ లేదులే ఖమ్మం. బీజేపీ తక్కువ. ఫైనల్గా అభివృద్ధి చేసే సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఇంకా సీఎం ఎవరైతే అనేది మనకి తెలియదు. డిక్లేర్ లేదు. ఏం పేరన్నా మీ పేరు? నాగవల్లి ప్రభాకర్. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు? కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందువల్ల అంటే 2 సార్లు అవకాశం ఇచ్చాక టీఆర్ఎస్ కూడా, కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారు ప్రజలందరూ. ఖచ్చితంగా అంటే కేసీఆర్ చెడ్డోడని కాదు, 2 టైమ్స్ అవకాశం ఇచ్చాం కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాని పువ్వాడ అజయ్ కుమార్ గారు పరిపాలించారు. అవును, ఎలా అనిపించింది? పర్వాలేదు. కానీ గవర్నమెంట్ ప్రజలు మార్పు కోరుకుంటారు కాబట్టి తుమ్మల విజయాన్ని ఆకాంక్షిస్తారు. కేవలం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు కోసం అంతే. ఓకేనా? మరి ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు? రేవంత్ రెడ్డి గారు అవుతారు అనుకుంటారా? ఓకే, బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి? అంటే సెంట్రల్ స్టేట్లో ఏముందన్న ఏం లేదు కదా. బీజేపీ పరిస్థితి ఏం లేదు. మామూలు ఏం లేదు. ఓకే, మరి సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయన్న కేసీఆర్ ప్రభుత్వం? ప్రజలైతే మాకైతే ఏమన్నా లేదు. మీ చుట్టుపక్కల ఎవరికైనా అందినాయి? పర్వాలేదు. పెన్షన్స్ కానీ దళిత బంధువు అవి వచ్చినాయిలే, కానీ ఓన్లీ టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళ మనుషులకే ఇచ్చారు. అంతే. నిజమైన లబ్ధిదారులకి అందలేదు గవర్నమెంట్ పథకాలు. రూలింగ్ పార్టీలో తిరిగి అధికారులు చుట్టూ తిరిగే వాళ్ళకే, పార్టీ లీడర్ తిరిగే వాళ్ళకే వచ్చినాయి. ఫైనల్గా ఏమంటారు? ఎవరు గెలిస్తే మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది? ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాదని చెప్పి అనట్లేదు. కాకపోతే అంటే ప్రజలు